ఒక్కడును లేడాయను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబు గారు రాసిన లేఖ 3వ అధ్యాయం 2వ వచనం. యాకోబు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయం 2వ వచనం. మనమందరమును పెక్కు తప్పులను చేయుచునే ఉందుము. ప్రైజ్ ది లార్డ్. మనమందరము పెక్కు తప్పులను చేయుచునే ఉందుము. రాజుల మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 46వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 46వ వచనం. నరులలో పాపము చేయని వారు ఎవరునూ లేరు కనుక ఈ ప్రజలు నీకు ద్రోహముగా పాపము చేయగా. చాలండి. ఈ నరులలో పాపము చేయని వారు ఎవరునూ లేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఈ పాపులర్ మిషన్ ధ్యాన వడకం కుటుంబ జీవిత నూతనీకరణ సదస్సులు మీకు ఈ యొక్క అవకాశాన్ని ఇస్తున్నాయి. ఎఫీసీలకు రాయబడినట్టు లేక 5వ అధ్యాయం 16వ వచనం. ఈ పాపులర్ మిషన్ ఒక విచారణలో జరగాలంటే దాదాపు 2 సంవత్సరాలు దగ్గర 1 సంవత్సరం. మరి గురువులను, ఈ డైరెక్టర్ ఫాదర్ గారిని మీరు విచారణ ద్వారా అడుక్కోవాలి, మాకు ఈ ధ్యానం కావాలని. అలాగే అడుగుతేనే కానీ ఇంతటి అవకాశం మీకు దొరకదు. 5వ అధ్యాయం ఎఫీషియల్ చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగము చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రియులారా, ఎవరైతే పాప సంగీతం నాకు అవసరం లేదు, నేను పుణ్యాత్ముడను అనుకున్నటువంటి వారికి. ప్రియులారా, మంచి పాప సంగీతం చేసి నేను ఈరోజు ఏ విధముగా నా జీవితాన్ని ఒక పరిశుద్ధమైనటువంటి జీవితముగా నేను మార్చుకోగలను, ఈ యొక్క ధ్యాన వరకము యొక్క తీక్షణతో, దాహంతో నా జీవితాన్ని నేను ఏ విధముగా ఈ లోకములో వచ్చే రోజులలో నేను ఏ విధముగా కొనసాగించగలను, దేవుని యొక్క కృప వలన ఆత్మ అభిషేకం ద్వారా ఏదో ఒక వచన భాగం, దేవుని యొక్క వాక్యం ఈ రోజులలో మీ హృదయాలను స్పర్శించి ఉండవచ్చు. అలాగే మీ యొక్క జీవితాల్లో మీరు మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇక నుండి నా జీవితం ఇలా కాదు, నేను ఈ విధముగా నడుచుకోవాలి అని ఈ జీవితాన్ని ఏ విధముగా ఒక మంచిగా కొనసాగించాలంటే ఏమిటి ప్రియులారా, ఈ యొక్క స్టేట్మెంట్, ఒక సామెత నాకు గుర్తొస్తుంది. ఎవ్రీ సిన్నర్ హ్యాస్ ఫ్యూచర్, ఎవ్రీ సెయింట్ హ్యాస్ పాస్ట్. అంటే ప్రతి పాపాత్మునికి ఒక భవిష్యత్తు అనేటువంటిది ఉంది. అది పునీతుల యొక్క జీవితాల్లో మనం చూస్తున్నాం. ఈ లోకంలో మన శ్రీ సభలో గుర్తించినటువంటి పునీతుల్లో వారు కూడా సర్వసాధారణమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తూ, పడుతూ లేస్తూ వారు ఒక పుణ్య అంతస్తులోనికి చేరుకున్నారు. వారి యొక్క పవిత్రమైనటువంటి జీవితం ద్వారా మారు మనసు పొంది హృదయ పరివర్తనం చెంది అలాంటి వారు ఎంతో మంది శ్రీ సభలో మరి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అలాగే మరి ఈ ప్రతి పునీతుడికి గతం అనేటువంటి ఉంది. వారి గతం ఏదో గొప్పగా ఉండేటువంటిది కాదు, వారి జీవితాలు పడిపోయి లేచినటువంటిది. అలాగే మన మానవ జీవితం కూడా ఈ విధముగా పడుతూ లేస్తూ ఉన్నటువంటి ఒక జీవితం. కాబట్టి దీన్ని ఒక పరిపూర్ణతలోనికి మనం ఏ విధముగా ప్రయాణించగలం. క్రైస్తవ జీవితం ఈ లోకంలో ఉన్నదంటే మనమందరం కూడా పరిపూర్ణమైనటువంటి జీవితంలోనికి మనం ప్రయాణించేటటువంటి వాళ్ళం, పవిత్రమైన. అందుకే లూకా శుభవార్తలో 6వ అధ్యాయం, బీ హోలీ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ హోలీ. అంటే పవిత్రులుగా ఉండడు, మీ యొక్క తండ్రి అయిన దేవుడు ఏ విధముగా పవిత్రముగా ఉంటున్నాడు అని చెప్తున్నా. 6వ అధ్యాయం లూకా శుభవార్త 36వ వచనంలో కూడా, బీ మెర్సిఫుల్ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్, కరుణ గలవారై ఉండండి ఎలాగో మీ తండ్రి కరుణ గలవాడై ఉన్నాడు అని. ఈ విధముగా మనందరి జీవితం చిన్నతనం నుండి మన జీవితం ఈ లోకంలో అంతరించేటంత వరకు
పరిపూర్ణతలోనికి, పరిశుద్ధతలోనికి ప్రయాణం చేసేటటువంటిది. ఈ పరిశుద్ధత, పవిత్రత ఎలాగ మన చేతుల్లోనికి తెచ్చుకోవాలి, మనకుగా పొందుకునేటువంటిది కాదు. కాబట్టి దీనికోసం మనం ప్రయత్నించాలి. అందుకే పిల్లారా, తల్లి శ్రీ సభలో ఈ క్రైస్తవ జీవిత పరిపూర్ణతలోకి వెళ్ళడానికి తల్లి శ్రీ సభ మనకు బోధిస్తుంది 4 రకాలైనటువంటి దైవ పిలుపులు. ఒకటి కుటుంబ జీవితం, గురుత్వ జీవితం, సన్యాస జీవితం, ఏకాంత జీవితం. వీరందరి యొక్క లక్ష్యం, మనందరి యొక్క కుటుంబ జీవితం జీవిస్తున్నటువంటి మీరు, సన్యాస జీవితాన్ని జీవిస్తున్న అమ్మగారు, గురుత్వ జీవితాన్ని జీవిస్తున్న మేము, ఏకాంత జీవితం. కొంతమంది దైవ రాజ్యం కోసం వివాహం చేసుకోకుండా వారి జీవితాలు దేవునికి సమర్పించి ఏకాంత జీవితంలో జీవిస్తున్నటువంటి వారు. ఈ 4 రకాల దైవ పిలుపులు తల్లి శ్రీసభలో ఉన్నాయి. వీరందరి లక్ష్యం పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి వెళ్ళడమే. కాబట్టి ఇది ఎలాగ సాధ్యమవుతుంది మనకి అంటే ప్రియులారా, ఈనాటి సువిశేషపట్నంలో మరి క్రీస్తు ప్రభు అంటున్నారు, మనం చదివి ఉన్నాం, ఏ విధముగా ప్రభు యోహాను తన శిష్యులకు నేర్పిన విధముగా మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుడు. ప్రార్థన జీవితం ద్వారానే మనము ఈ పవిత్ర అంతస్తులోనికి, పునీత అంతస్తులోనికి వెళ్ళగలం. ప్రియులారా, ఈ ప్రార్థన అనేటువంటి మాట మనం చాలాసార్లు విన్నాం. దీనికి అర్థాలు పునీత ఆవిలాలోని తెరేసమ్మ గారు ఈ ప్రార్థన గురించి చెప్తూ ఉన్నటువంటి కొన్ని మాటలు. ఈ ప్రార్థన జీవితంలో ఆమె ఏమంటారు, మనం ఏదో డాక్టరేటో, ఒక ఇంజనీర్ అవడానికి ఇంజనీరింగ్ చదువు, ఈ విధంగా చదువుల్లో ఉన్నత స్థానంలోకి వెళ్ళాం. కానీ ప్రార్థనా జీవితంలో ఒక డాక్టర్గా ఉన్నటువంటి పునీతురాలు, అలాగే పునీత జాన్ ఆఫ్ ద క్రాస్ శ్లీవ యోహాన్, అక్టోబర్ 15వ తారీఖున పునీత తెరేసా ఆవిలలో తెరేసమ్మ గారి పండుగ, డిసెంబర్ 14వ తారీఖు పునీత యోహాను శ్లీవ యోహాను గారి పండుగ. వీరు చెప్పేటటువంటి ఒక దైవ శాస్త్రం ప్రార్థన గురించి, ఏమిటి ప్రార్థన అనేది ఆమె చాలా చిన్నగా మనందరికీ అర్థమయ్యేలాగా వివరిస్తూ ఆమె గ్రంథాల్లో చెప్తున్నటువంటి మాట ఇది. ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట. ఇంగ్లీష్లో ఏ లవింగ్ కాన్వర్సేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. దేవునికి మానవునికి ఉన్నటువంటి ప్రేమ సంభాషణే ప్రార్థన. ఆమె వివరిస్తుంది ఈ విధముగా, ఏ విధముగా అయితే ప్రేమికుడు ప్రియురాలు, ప్రేమలో పడినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది లవర్స్, వాళ్ళు ఏ విధముగా మాట్లాడుకుంటారు, ఒక స్థలం చూసుకుంటారు, ఒక ప్లేస్ ఎక్కడైతే వారికి వీలుగా ఉంటుందో మాట్లాడడానికి. అలాగే వాళ్ళు సమయాన్ని ఎంచుకుంటారు, ఎందుకు ఆ టైంలో పర్టికులర్గా సమయంలో వాళ్ళు మాట్లాడుకోవాలి. అలాగే ఆ సమయాన్ని వారు కూడా లెక్క చేయరు, ఎంతసేపు వాళ్ళు మాట్లాడుకుంటున్నా. ఏ విధంగా మాట్లాడుకుంటారు వాళ్ళు? హృదయాన్ని తెరచి, ఏమీ దాచకుండా వారికి ఉన్నటువంటి బాధలు, కష్టాలు, ఇబ్బంది. అవునా కాదు? ప్రేమలో పడినటువంటి వారికి తెలుసు. ఇది పునీత తెరేసమ్మ గారు చెప్పేటటువంటిది. ప్రార్థన అనేది కూడా దేవునితో ఈ ప్రేమ కొనసాగించడమే. ఏ విధముగా అయితే ప్రియుడు ప్రియురాలు సమయాన్ని మర్చిపోయి, స్థలాన్ని మర్చిపోయి, హృదయాంతరంలోని ఏ విధముగా వారు పంచుకుంటున్నారో అది ప్రార్థన అని పునీత తెరేసమ్మ గారు ఈ విధంగా చెప్తున్నారు పిల్లలు. కాబట్టి మనం దేవునితో సంభాషించాలి. ఆ అనుగుణమైనటువంటి ఆ యొక్క అలవాటు మనం తెలుసుకోవాలి. అలాగే పునీత జాన్ మరియ వియాని గారు ఈ ప్రార్థన గురించి చెప్పేటప్పుడు కొన్ని విషయాలు చెప్తున్నారు. ప్రియులారా, ప్రార్థన అనేటువంటిది ఆయన చెప్తున్నాడు, మనమందరము దేవుని ముందట భిక్షగాళ్ళం. వీఆర్ ఆల్ బెగ్గర్స్ బిఫోర్ గాడ్. అంటే ప్రియులారా, ఒక భిక్షగాడు, అడుక్కునేటువంటి వాడు, ఇంటింట వాడికి కావలసినటువంటివి అడుగుతూ పదే జీవిస్తూ ఉంటాడు. పదే అడుగుతూ వారికి కావలసినటువంటి ఆహారం కోసం, బట్టల కోసం ఆయన అడుగుతుంది. అలాగే దేవుని దృష్టి ఎదుట ప్రతి మానవుడు ఒక భిక్షగాడే. అంటే
మనము ఏ విధమైనటువంటి వరాలు కావాలన్నా, మన జీవితాల్లో మనకు ఏ అవసరతలు ఉన్నా మనం దేవుని నుండి అడుక్కోవాలి. వి హ్యావ్ టు బెగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్. మనం ప్రతిదీ కూడా దేవుని నుండి మనం అడుక్కోవాలి ప్రియులారా. కాబట్టి ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకుంటూ ఈ ప్రార్థనను ఈ విధముగా మనం కొనసాగిస్తూ దేవుని ప్రార్థన చేయాలి. అలాగే ప్రియులారా, మనం చూస్తున్నాం దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడు మీరందరూ మంచి పాప సంగీతం చేసి ఉన్నారు, అవునా? కాబట్టి యాకోబు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయం 5వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి పరస్పరము మీ పాపములు ఒప్పుకొనుడు ఒకరికొకరు. యాకోబు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 16. నీతిమంతుడు చేసిన ప్రార్థన మహా శక్తివంతమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేతురు గారు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము మొదటి లేఖ 3వ అధ్యాయం 12వ వచనం. ఏలైనా మంచి వారిని దేవుడు కనిపెట్టుకొని ఉండును. వారి ప్రార్థనలను ఎల్లవేళలా ఆలకించును. నిర్గమాకాండము 22వ అధ్యాయము 22వ వచనం. నిర్గమాకాండం 22వ అధ్యాయం. మీరు అనాథలను గాని బాధింపరాదు. నీవు వారిని బాధించినచో వారు నాకు మొరపెట్టుకొనినప్పుడు నేను నిశ్చయముగా వారి మొరను ఆలకింతును. ప్రియ సహోదరి సహోదరులారా, ఏకాంత జీవితం జీవిస్తున్నాం. నేను ఒక్కడే ఉన్నాను, నాకు ఎవరు లేరు అని అనుకుంటున్నటువంటి వాడికి అనాథల ప్రార్థన, విధవరాండ ప్రార్థన దేవుడు ఎప్పుడు వెనుకంజ వేయడు పిల్లారా. వారి ప్రార్థన నేరుగా దేవుని యొక్క చెవిలో పడుతుందని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి. ప్రభు నీవు పేదల కోరికలు తెలుసుకొందువు. వారికి బలమును వసగుదువు. ప్రైజ్ ది లార్డ్. వారి వేడుకోలను ఆలింతువు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన మొర ఆలకించేటటువంటి దేవుడు. అలాగే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. 59వ అధ్యాయం 1వ వచనం. మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు హస్తము మిమ్ము రక్షింపలేదనిగా పొరచకాలేదు. ఆయన మీ మనవిని ఆలింపలేని చెవిటివాడు కాదు. కాబట్టి ప్రియులారా, మనం ఏది అడిగినా ప్రభు మనకు ఇస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడను. కాబట్టి ప్రియులారా, కీర్తన గ్రంథం 91వ కీర్తన 15వ వచనం. కీర్తన గ్రంథం 91:15వ వచనం. వారు నాకు మొరపెట్టగా నేను వారికి ప్రత్యుత్తరమిత్తును. వారికి ఆన్సర్ అంటే దేవుడు మనం మొరపెట్టిన ప్రతి ప్రార్థనకు దానికి జవాబు ఇచ్చేటటువంటి వాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం. వారు మొరపెట్టక మునిపే వారి విన్నపములను విందును. వారి ప్రార్థన చేసి ముగింపక మునిపే వారి వేడుకోలను ఆలింతును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనం. నీవు నా వేదనలను గుర్తించితివి. నా అశ్రు బిందువులను నీ సీసాలో పోసి ఉంచితివి. అంటే అశ్రు బిందువులు అంటే ఏంటి? మన కన్నీరు. మనం కన్నీటితో ఏదైతే ప్రార్థన చేస్తున్నామో దేవుడు తప్పకుండా ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 8-9 వచనాలు.
కీర్తన గ్రంథం, నేను పూర్తిగా కృంగిపోయి వినాశనము వాడబడితిని. హృదయ వేదనల వలన మిగుల విలపించి తిని. ప్రభు నా కోరికలు నీకు తెలియవనివి కావు. నీ నిట్టూర్పులు నీ వెరుగువనివి కావు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడైతే దేవుని మన హృదయాంతరంగా నుండి ప్రార్థన చేస్తున్నాం, దేవుడు తప్పకుండా మన మొర ఆలపిస్తాడు. అలాగే ప్రియులారా, ఏ విధముగా మనం ప్రార్థన చేయాలి? పునీత అగస్టిన్ గారు అంటున్నారు, శరీరానికి ఏ విధముగా అయితే భోజనం అవసరమో మన ఆత్మకు కూడా ప్రార్థన అనేది అంత అవసరం. మనం రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తాం? ఈరోజు చాలా మంది ఉపవాసం ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఉపవాసం ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఒకసారి. ఇంకో 2-3 రోజులు ఉపవాసం ఉన్నామంటే మీరు ఉంటారా ప్రియులారా? మీరు మళ్ళీ ఇక్కడ కనపడతారు. ఈ ఫాదర్ గారు ఇంకో 2-3 రోజులు ఉపవాసం ఉన్నారు. ఎందుకని? భోజనం లేకపోతే ఉండగలమా? ఒకరోజు ఒక పూట తినకపోతే చెమటలు కారుతాయి, నీరసం, నడవలేము, అయ్యా అయిపోయింది, ఊపిరాడదు, ఒళ్ళు చల్లబడిపోదు. కానీ ప్రియులారా, ఏ విధముగా శరీరానికి భోజనం కావాలి, శరీరం గట్టిగా దృఢంగా ఉండాలి, అలాగే మన ఆత్మకు ప్రార్థన అనేటువంటిది అంత అవసరమని పునీత అగస్టిన్ గారు అంటున్నారు. అప్పుడే మన ఆత్మ దృఢముగా ఉంటుంది, ఆత్మ మరణించకుండా ఉంటుంది. భోజనం తినకుండా కొన్ని రోజులు నిట్టూర్పు అలాగే ఉన్నామంటే మనం చనిపోతాం, అవునా? అలాగే మన యొక్క ఆత్మ కూడా నశించిపోతుంది ఎప్పుడైతే ప్రార్థన, అంటే దేవునితో మన బంధం లేకపోతే. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థనను అలవాటు చేసుకోవాలని జనము. ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? పునీత పౌలు గారు అంటున్నాడు, పునీత పౌలు ఎఫెసీయులకు రాయబడిన లేఖ ఈనాటి 1వ అధ్యాయం 1వ పట్టణంలో మనం విన్నాం. 5వ అధ్యాయం 16-17 వచనంలో అక్కడ పౌలు గారు అంటున్నారు, సదా ప్రార్థింపుడు, సర్వదా ప్రార్థింపుడు, ఎల్లప్పుడూ ప్రార్థింపుడు. మీరు అనుకోవచ్చు మనసులో, ఫాదర్ గారండి మీకు ఏం పని పాట లేదుగా, మీరు ప్రార్థన చేస్తారు. మేము రోజు పొలాల్లో మా ఆఫీసుల్లో మా యొక్క వేరే చోట్ల మేము పనులు చేసుకునేటువంటి వాళ్ళం, కష్టపడి జీవించేటటువంటి వాళ్ళం, మాకు ఎలా కుదురుతుందండి సర్వదా ప్రార్థించడం, సదా ప్రార్థించడం అని మీరు అనుకోవచ్చు. ప్రియులారా, ఈ ప్రశ్న వేసుకోవచ్చు. అందుకే ప్రియులారా, ఆధ్యాత్మిక పితామహులు వారు మనకు అనేకమైనటువంటి పద్ధతులను నేర్పి వెళ్ళారు. ప్రియులారా, ఏ విధంగా మనం ఎల్లప్పుడూ ప్రార్థనలో గడపవచ్చు, ఏ విధంగా ఎల్లప్పుడూ దేవుని సాన్నిధ్యాన్ని మనం అనుభవిస్తూ జీవించవచ్చు. సదా ప్రార్థింపుడు, సర్వదా ప్రార్థింపుడు. ఈ యొక్క సన్యాస జీవితాన్ని ఆరంభించేటప్పుడు మొట్టమొదటిగా ఈ క్రైస్తవ సన్యాస జీవితం, అలాగే కొంతమంది మునులు అంటాం మన భారతదేశ భాషలో, మన యొక్క కల్చర్లో, మన యొక్క సాంప్రదాయం ప్రకారం ఋషులు, మునులు, అలాగే ఆధ్యాత్మిక పితామహులు, క్రీస్తు ప్రభుని తెలుసుకుని క్రీస్తుని అనుభవించాలని మొట్టమొదటి తపస్సు చేసినటువంటి సన్యాసులు, ఈ సన్యాస సభలను ఆరంభించినటువంటి వారు చెప్పినటువంటి కొన్ని చిన్న అలవాట్లు, పద్ధతులు మనకు నేర్పించి వెళ్ళారు పిల్లలు. అలాంటి ఈ యొక్క వాక్యాన్ని అనుసరించి సదా ప్రార్థించడం, ఎల్లప్పుడూ ప్రార్థించడం, ఊపిరి పీల్చినా నిద్రపోయినా, ఊపిరి వదిలినా నిద్రపోయినా, నువ్వు ఏ పని చేసుకుంటున్నా, నువ్వు ప్రయాణంలో ఉన్నా నిరంతరమైనటువంటి దైవ సాన్నిధ్యములో ఉండటానికి అలనాడు వారు చెప్పినటువంటి కొన్ని పద్ధతులు వినాలి. బైబిల్ గ్రంథములో ఏదైనా ఒక మాట, ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మేము హల్లెలూయా హల్లెలూయా, తండ్రి వందనం, యేసువా వందనం అని ఎందుకు చెప్తున్నాం? ఈ చిన్న మాటలు దేవునిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, దేవుని స్మరించుకుంటూ ఉన్నాం. ఏదో పెద్దగా గంటల పాటు ప్రార్థన చేయలేకపోవచ్చు. కొంతమంది మన పెద్దవాళ్ళు ఇటువంటి ప్రార్థనలు ఉంటాయి. వారు వంగున్నా, కూర్చున్నా, లేచినా అయ్యా స్తోత్రం అంటారా లేదా? పెద్దవాళ్ళు, ఇది మా నాయనమ్మల తాతయ్యల వాళ్ళు నేను ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేది. కొంతమంది ఇప్పుడు అయ్యా స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా అని వారు హృదయాంతరంగం నుండి, అంటే ఏమిటి ఇక్కడ ప్రార్థన అనేది ఏమిటో కాదు ప్రియులారా, దేవుని స్మరించుకోవడం.
ఈ యొక్క సన్యాస జీవితంలో కొన్ని పెద్ద అమ్మగారులకు వారి అమ్మగారులకు తెలియదు, వారు చేసేవాళ్ళు ఆ సెమినరీస్లో మా పెద్ద గురువులు చెప్తుండేవారు, గంటకు ఒక పెళ్లి కొట్టేవారంట సెమినరీలో. ఎందుకో తెలుసా అని? దైవ సాన్నిధ్య స్మరణం, దేవుని స్మరించుకోవడం. ఒక గంటలో పాటు నువ్వేదన్నా చదువుకో, నువ్వేదైనా పని చేసుకో, వంట పని కావచ్చు, పొలం పని కావచ్చు, ఏదైనా చేసుకో. ఒక బెల్లు కొట్టిన వెంటనే అందరూ నిలబడి క్లాసులో ఉన్న ఒక పరలోక జపం, లేకపోతే ఒక దేవర ప్రసాద జపం, ఈ విధముగా దైవ సాన్నిధ్య స్మరణ, సదా ప్రార్థింపుడు. ఇలాంటి ప్రార్థన మనం నేర్చుకోవడం వల్ల, దేవుని స్మరించుకోవడం వల్ల నీకు పాపము చేయడానికి, ఆలోచించడానికి, చేయడానికి కూడా నీకు సమయం ఉండదు పిల్ల. ఎప్పుడైతే నిరంతరమైనటువంటి ప్రార్థన జీవితంలో గడుపుతున్నా, ఏమిటి జపమాల? మన చేతిలో ఉన్నటువంటి జపమాల ఇది ఏ విధంగా మన చేతిలోనికి వచ్చింది పిల్లారా? అలనాడు వారు, ఈ తపస్సు చేసినటువంటి ఋషులు, మునులు, సన్యాసులు నిరంతరమైనటువంటి దైవిక ధ్యాసలో ప్రార్థన చేస్తూ ప్రభువా వారు దేవుని పిలుస్తూ ఈ కీర్తనలు 150 కీర్తనలు వారు ప్రార్థన చేసేవారంట. ఒక్కొక్క కీర్తనకు ఒక్కొక్క రాయి తీసుకుని, ఒక్కొక్క పుల్ల తీసుకుని పక్కన పెట్టేవారంట. 150 కీర్తనలు నిరంతరము వారు శ్వాస తీసుకున్నా, శ్వాస వదిలినా, నిద్రపోయినా, పని చేసుకుంటున్నా వారు అనుదిన ప్రార్థనలో, సదా ప్రార్థనలో గడిపేటటువంటి వారు. అది ఆ వారి యొక్క ఆధ్యాత్మికత ప్రవహిస్తూ వస్తుంది. ఈ రోజు మన చేతిలో ఉన్నటువంటి చిన్న జపమాల, 53 పూసల జపమాల, దేవరవర ప్రసాద, ఆ దేవుని యొక్క ఆ మరీ తల్లి యొక్క ప్రార్థన మనం చెప్పుకోవడం. నేను ఇక్కడికి రాగానే ఈ యొక్క ప్రసంగం మొదలు పెట్టక ముందు నేను మరియ తల్లి గురించి కొంచెం సాక్ష్యం చెప్దాం అనుకున్నా. ఇప్పుడు వచ్చింది సమయం పిల్లారా. చిన్న మాటగా, ఎందుకు కథోలిక క్రైస్తవులు మరియ తల్లిని ప్రార్థన సహాయం వేడుకుంటుంటారు? ఇతర సంఘాల్లో, కథోలిక సంఘం ఇతర సంఘాలను చూసి మనం ఎదుర్కొనేటువంటి ఒక సవాలు, ఎందుకు ఇంత పెద్ద పెద్ద స్టాచ్యూలు కడతారు? మరి మా ఏడు తీసుకెళ్తే పెద్ద పెద్ద టవర్లు ఉంటాయండి. ఈ యొక్క విజయవాడ మేత్రాసులో అంత పెద్ద టవర్లు ఎక్కడ చూడండి. మా ఏలూరు మేత్రాసులు చూసినట్లయితే టవర్లు ఉంటాయి, పెద్ద పెద్ద అంతస్తులు. నేనున్న పక్కన జానంపేటలో కూడా మహిమగిరి అనే టవర్. ఇక్కడ ఉన్నాయి మరీ తల్లి 1, 2, ఇంకా బయట ఎక్కడ తెలియదు. మరి లోపల ఈ స్టాచ్యూస్ ఎందుకు? మరియ తల్లి గురించి మనం ఈ విధంగా ఆమె ప్రార్థన సహాయం ఎందుకని చాలాసార్లు తల్లి శ్రీసభ ఈ యొక్క మరీ తల్లి గురించి ఈ విధముగా బోధిస్తూ అనేకమైనటువంటి పండుగలు కూడా తల్లి శ్రీసభలో ఉంటూ ఆ తల్లిని గౌరవిస్తున్నారు. ప్రియ మరీ తల్లి గురించి చాలా ప్రసంగాలు మీరు విని ఉంటారు. నేను ప్రసంగాలు ఏమి చెప్పట్లేదు. నా జీవితం యొక్క అనుభవం మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని వేడుకోవడం వల్ల జరిగేటటువంటిది. నా తల్లి, నేను ఆమె గర్భంలో ఉన్నప్పుడు మా ఏలూరు మేత్రాశ్రమంలో ఉన్నటువంటి మొట్టమొదటి పుణ్యక్షేత్రం అల్లిపల్లి, ఆ కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేసుకున్నప్పుడు తర్వాత నేను జన్మించానని మా అమ్మ చెప్తుండేది. ఆ విధంగా చిన్నతనం నుండి కూడా ప్రియులారా, నా తల్లి నాకు ఎప్పుడు చెప్పేటటువంటి, స్కూల్కి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా, దగ్గర ఒక 10-15 కిలోమీటర్లు నేను సైకిల్ మీద ప్రయాణం చేస్తూ జపమాలు చెప్పుకుంటూ వెళ్ళయ్యా అని మా అమ్మ చెప్పింది. అలాగే ప్రియులారా, ఆ విధంగా నేను చిన్నతనం నుండి మా మేత్రాశ్రమ, నేను పుట్టి పెరిగింది కూడా అబలోద్భవి కథీడ్రల్ విచారణ ఏలూరు. కాబట్టి ఈ చిన్నతనం నుండి ఆ మరీ తల్లి యొక్క పండుగలు ఈ విధముగా ఎక్కడికి వెళ్ళినా, అలాగే చిన్నతనంలో ఆ విధముగా మరీ తల్లి ఎడల నేను జపమాల ధ్యానం చేస్తున్నాయి. మా అమ్మ చెప్పినట్లుగా నేను డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చదివి అన్ని సబ్జెక్టులు పాస్ అయిన తర్వాత నేను ఒక మొక్కుకున్న గుణదల వెళ్ళి గుండు కొట్టించుకోవాలండి. అలాగే పిల్లగారా గుణదల వెళ్ళి ఆ గుడ్డి ఎక్కి కొండ మీద సిలువ మీద అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువా అమ్మ తల్లి ప్రార్థన సహాయం వేడుతూ తలనీళ్ళు అర్పించి అమ్మ నాకు మంచి ఉద్యోగం దయచి అని నేను ప్రార్థన చేసినప్పుడు పిల్లారా, ఎస్ఎల్ ప్రోపాక్ అని కళ్యాణ్ అనేటువంటి ప్రదేశంలో నాకు ఒక మంచి ఉద్యోగం. అసలు అక్కడ ఆ కంపెనీలో నాకు అసలు చెమట పట్టేదే కాదు. ఈ విధంగా ఇప్పుడు చెమటలు కారుతున్నాయి, కానీ ఆ కంపెనీలో పనిచేసేటప్పుడు నాకు మొత్తం అంతా ఏసీ. ఆ రోజుల్లో 2005వ సంవత్సరం నేను పెద్దగా ఏమీ చదువుకోవాలి,
పెద్ద పెద్ద డిగ్రీలు ఏమీ లేవు, డిప్లొమా మెకానికల్. ఆ ఉద్యోగంగా ఆ కంపెనీలో నేను పనిచేస్తే ఆ విధంగా మంచి ఉద్యోగం ఆ తల్లి ప్రార్థన సహాయం వచ్చింది. తర్వాత ఈ విధంగా గురువుకి వెళ్ళాలి, ఈ విధంగా ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రేరణ కలిగి నాకు అక్కడ దొరికినటువంటి ఒక విచారణ దేవాలయం